నీకు నచ్చిన రాముని కొలుచుకును, ఒకటి ఈశ్వరుని కొలుచుడు, ఇంకొకరు వెంకయ్య స్వామిని రకరకాలు కొలుచుకుంటారు. కానీ యేసుమతం వాళ్ళు ఏం చెప్తారంటే మా దేవుడు గొప్ప అని అనకూడదు. అది చాలా తప్పు. నీకు నచ్చిను, నేను నాకు నచ్చింది దేవుడు చదివినా, నా దీంట్లో నాకు మనసు నచ్చింది నమ్ముకో, తప్పులే. ఏరే దేవుడి కాడ ఇప్పుడు హిందూ మతం దేవతలు ఎవరైనా హిందువులు ఏ దేవుడి కాడికైనా పోతారో, ఏ ప్రసాదం ఏందంటారో, ఇప్పుడు నేను మసీదు కనబడి దండం పెట్టుకుంటా, మా చర్చి కనబడి దండం పెట్టుకుంటా, తప్పులే. కానీ వాళ్ళు అట్ట కాదు, మా దేవుడు గొప్పోడు, మీ శిలలు పనికిరావు, అవి తీసేయండి అనే పదం రాకూడదు. వేరే వాటి గురించి విమర్శించడం తప్పు. కానీ నీకు నచ్చింది, నాకు నచ్చింది యోసును కొలుచుకో, తప్పులే. నీకు నువ్వు చూసి ఇచ్చిన పేపరు నాకు నచ్చిందంటే దిగుతా, తప్పులే. నచ్చకపోతే మానేస్తా. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది దిగేది కాదు, ఇది ఎక్కేది. నా పేరు మల్లికార్జునరావు, నేను హిందూని. నేను 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నా, 18 సార్లు తిరుపతి పోయి గుండి చేసుకున్నా. ఏం చేస్తాను, ఓన్లీ 40 రోజులు మాల వేసుకున్నప్పుడు మాత్రం నిష్టగా ఉంటా, ఆ మిగతా అంతా తాగి తిరుగుతా ఉంటాను, మళ్ళీ మామూలే. అయితే మానవుడు చేసిన తప్పుల నిమిత్తం మనం ఏం చేస్తాం, ఏదైనా పండగ వస్తే గొర్రెనో మేకనో ఏదో కోసుకుంటాం, కోడిని కోసుకుంటాం, పొంగల్ పెట్టుకుంటాం, చెట్టు దగ్గరికి ఎక్కడికి వెళ్తాం, అయిపోద్ది. అయితే అలా మానవుడు చేసిన పాపాలు పోవు. పాపము పోవాలి అంటే రక్తం చిందించబడాలి, కానీ అది పరిశుద్ధమైన రక్తం చిందించబడాలి. యేసుక్రీస్తు అంటే ఒక కులానికి ఒక మతానికి కాదు. ఈ ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల్లో దేవుడు ఆయనే ఉన్నాడు. కానీ ఇప్పుడు మనం నమ్మే దేవుళ్ళు మరి వేరే దేశానికి వెళ్ళి దేవుళ్ళు అంటే వాళ్ళకి తెలియదు అసలు ఎవరో కూడా. ఇట్లా మనం సత్యాన్ని తెలుసుకోవాలి. యేసు ప్రభు ఏమని చెప్పాడంటే నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవము అని చెప్పాడు. ఆయన తప్ప వేరొక మార్గం లేదు. మనం వెళ్ళిపోయిన రోజున అన్నిటిని వదిలేసి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే రెండే రెండు, ఒకటి స్వర్గం, ఒకటి నరకం. మన ప్రయాణం ఎటు మనం తెలుసుకోవాలి. అయితే యేసు ప్రభు ఏమంటున్నాడంటే ప్రయాసపడి భారము మోసుకునిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అంటున్నాడు. అంటే సమస్త జనులారా, నువ్వు ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా పర్లేదు, మీరు నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అంటున్నాడు. మరి ఏ దేవుడు చెప్పాడు? ఇప్పుడు సపోజ్ మీరు ఇందాక అన్నారు అన్ని, బ్రహ్మం గారు కూడా ఓకే కావచ్చు, కానీ బ్రహ్మం గారు ఆయన ఏమయ్యాడు? ఇప్పుడు ఏమయ్యాడు? ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? సమాధిలో ఉన్నాడు. సమాధిలో అంటే యేసు ప్రభు వారు మానవుడు చేసిన పాపాల నిమిత్తం ఈ భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు ఆయన బ్రతికి మన పాపాల నిమిత్తమే రక్తం చిందించబడాలి కాబట్టి ఆయన శిలువ మీద ప్రాణం పెట్టాడు. చనిపోయిన తర్వాత తిరిగి పాతి పెట్టారు, తిరిగి 3వ రోజు లేచాడు. ఈ ప్రపంచంలో చాలా మంది దేవుళ్ళు దేవతలు ఉంటారు, కానీ ఎవరు కూడా చనిపోయి మళ్ళీ తిరిగి లేచిన వాళ్ళు లేరు. ఆయన ఒక్కడే ఉన్నాడు. వెంకయ్య స్వామిని రకరకాలు కాసిన ఆయనని చనిపోవడం కానీ మళ్ళీ లేచేది. మరి యేసు ప్రభు సజీవుడు కాబట్టి, ఆయన మృత్యుంజయుడు కాబట్టి ఆ మృత్యుని జయించి ఆయన లేచాడు. ఆయన నమ్ముకుంటేనే మనకు స్వర్గం ఉంది.